ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాహితీ పురస్కారాన్ని ప్రకటించారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో వెంకయ్యనాయుడు నెలకొల్పిన ధర్మనిధి నుంచి ఏటా బహూకరించే పోలూరి హనుమత్ జానకి రామ శర్మ సాహితీ పురస్కారాన్ని చాగంటికి అందజేయనున్నారు. ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బొగ్గులకుంటలోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో వెంకయ్యనాయుడు చేతుల మీదుగా చాగంటి కోటేశ్వరరావు ఈ సాహితీ పురస్కారాన్ని అందుకుంటారు. దీని కింద 25,000 నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరిస్తారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు బోధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు పుస్తకాలను రచిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఇచ్చే వేతనం, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు పొందకుండా ఉచితంగా పనిచేస్తున్నారు. తాజాగా ఇచ్చే సాహితీ పురస్కారం చాగంటి కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి చేరనుంది.